చూడండి గోరు ఎంత డ్యామేజ్ అంటే అండి, దాని విషపూరితమైనటువంటి చేష్ట వల్ల ఈరోజు కాయ డ్యామేజ్ అయిపోయిందండి. సో నార్మల్గా మనకి పొలంలో కొలుపు తీయడానికి కానీ లేకపోతే నీళ్ళు కొట్టే వాళ్ళకి అవలోకల్లో ప్రజెంట్ అవలోకల్లో ముగ్గిందేమో అని చెప్పి ఒకసారి గోరుతిలాగా లాగడం జరిగిందండి. అది లాగడం వల్ల మొత్తం కాయ అంతా డ్యామేజ్ అయిపోయిందండి. ప్రజెంట్ ఇది ఎగ్ ఫ్రూట్ అండి. అది చూడండి ఇన్సైడ్లా ఉంటుంది అన్నమాట అండి. మొత్తం దానివల్ల మొత్తం కాయ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో ఇంకా వల్ల ఏమనలేం కదండి మనం. సో దానివల్ల అనవసరంగా కాయిపోయింది. వాళ్ళు తిన్నది కాదు, వేరే వాళ్ళు తిన్నది కాకుండా అయిపోయిందండి మొత్తం. ఇంక ఇది పోయినట్టండి ఫ్రూట్. సో కవర్ ప్యాకింగ్ అనేది చేస్తాం. సో కొన్ని నాట్లకి ఎందుకని చెప్పి చేయలేదు. సో దీనివల్ల ఫ్రూట్ డ్యామేజ్ అయిపోయింది. సో చెట్టుకి ఇంకా వేస్ట్ అని చెప్పి తీయించేస్తాను అనమాట. ఇంకా కానీ మంచి టేస్ట్గా ఉంటుందండి ఫ్రూట్. అలా అయిపోయింది. సో మీ దగ్గర అయినా ఫ్రూట్స్ ఉంటే మాత్రం గోరులతో వెళ్ళొద్దు. సో పరిపక్వత వచ్చిన తర్వాత తినండి, లేదంటే డైరెక్ట్ కవర్ ప్యాకింగ్ చేసుకుని ముగ్గిన తర్వాత తినండి.